ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దాన సందేశం మరియు దైవ ధ్యానాన్ని మరి వినడానికి మనం ప్రయత్నిద్దాం. ఈ ఉదయకాల సమయంలో బైబిల్ తెరిచి అందరూ కూడా ఆదికాండము 17వ అధ్యాయము 8వ మాటను చదువుదాం. 8వ మాట ఈ విధంగా రాయబడి ఉంది: నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడై ఉందునని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఎంత గొప్ప మాటలనండి. అబ్రహాం గారితో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే చాలా క్లియర్ గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. చాలా క్లియర్ గా ఏ ప్రదేశాన్ని నీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను, నీ తరువాత నీ సంతతికి కూడా అది నిత్య స్వాస్థ్యముగా నేను నీకు ఇస్తాను అబ్రహాము అనేటువంటి మాటలు దేవుడు అబ్రహాము గారికి క్లియర్ గా తెలియజేస్తున్నాడు. నీకు మాత్రమే కాదు, నీ సంతతికి కూడా అనుగ్రహిస్తానన్నాడు. అది నెంబర్ 1 పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే, నీవు ఇప్పుడు పరవాసిగా ఉన్నావు కదా. యాక్చువల్ గా మరి అబ్రహాం గారు ఉర్ అనేటువంటి ప్రాంతం నుండి ఇప్పుడు పరవాసిగా లేదా ఫారినర్ గా ఉన్నాడు. ఈ పరవాసిగా ఉన్నటువంటి ప్రాంతము అబ్రహాము గారు ఎన్నుకున్నది కాదు, గాని దేవుడు నడిపించిన, దేవుడు చూపెట్టినటువంటి ప్రాంతం అయినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను అనేటువంటి దేశాన్ని నిత్య స్వాస్థ్యముగా అబ్రహాము నేను నీకును నీ సంతతికి ఇస్తానయ్యా అనేటువంటి వాగ్దానాలు దేవుడు తెలియజేస్తున్నాడు. నిత్య స్వాస్థ్యము అని అంటే ఎటర్నల్ ఎసెట్, ఎటర్నల్ ప్రామిస్, ఎటర్నల్ లైఫ్ గా ఉన్నటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చేస్తాను అని అంటున్నాడు. ఆబ్వియస్లీ నిజంగా దేవుడు అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ప్రామిస్ మనకు కూడా దేవుడు అనుగ్రహించాడు నిజంగా చెప్పాలి అంటే. కానీ నాకు ఒక చిన్న ప్రశ్న మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అబ్రహాము బ్రతికిన దినాలలో నిజముగా కనానును స్వతంత్రించుకున్నాడా అని అంటే, ఆయన కనానును పూర్తిగా స్వతంత్రించుకోలేదు. కానీ అబ్రహాము గారి తర్వాతి సంతతి వారైనటువంటి మోషే కాలంలో కాదు, గాని యెహోషువ గారి కాలంలో ఉన్నటువంటి అబ్రహాము సంతతి అయినటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే సంఖ్యాకాండము 12, 13, 14, 15 అధ్యాయాలు కానీ మీరు చదివితే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కొన్ని వందల సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ వాళ్ళు కూడా నిత్యమైన స్వాస్థ్యముగా వాళ్ళ జీవితాల్లో ప్రాంతాన్ని ఎంచుకున్నారంటే కాదు, రక్షించబడిన మన జీవితాల్లో కూడా దేవుడు ఈ ప్రాంతాలకు, విశాఖపట్నానికి మనల్ని నడిపించాడు. మరి ఇల్లును అనుగ్రహించాడు. మంచి మరి మనము ఎగ్జిస్టెన్స్ కి ఏటి కారణమో, ఉద్యోగమా, వ్యాపారమా, లేదా మరొకట లేకపోతే కొంతమందికి దైవ సేవకులుగా ఉండేటువంటి కృపను అనుగ్రహించాడు. కానీ దేవుడు అంటున్నాడు, నిత్యమైన స్వాస్థ్యముగా నేను కనాను ఇస్తాను అని అంటున్నాడు. 2 blessings are there in this ceremony. అంటే 2 విషయాలు నిగూఢమైన. ఒకటి, దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో మనకి, మన సంతానానికి అవసరమైనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. కానీ నిత్యమైన స్వాస్థ్యం ఎక్కడ ఉందంటే పరము కానానులో ఉంది. అది దేవుని నమ్మిన బిడ్డలకు, దేవునితో నడిచేటువంటి బిడ్డలకు, దేవునితో మమేకమైనటువంటి బిడ్డలకు, దేవుని విశ్వసించేటువంటి బిడ్డలకు దేవుడు నిత్యమైన స్వాస్థ్యమైన కనానును దేవుడు దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడు మహాగణుడ వందనాలు. సర్వశక్తి గల యేసు వందనాలు. ఇదిగో ప్రభు, అబ్రహాము గారితో చేసిన వాగ్దానాలు నిత్యమైన కనాను దేశాన్ని స్వాస్థ్యముగా అనుగ్రహించగల గొప్ప దేవుడవు ప్రభువా. మాకు కూడా మేము నమ్ముచున్నాం, మీరు ప్రభు నిత్యమైన కనానును, నిత్యమైన స్వాస్థ్యములు మాకు ప్రభు తండ్రి యొద్ద మీరు ఉంచినారు నమ్ముచున్నాం. ఇగో అంగీకరిస్తున్నాం, సబ్మిట్ అయిపోతున్నాం. ఈ నూతన సంవత్సరములో మీరు స్వాస్థ్యముగా ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మేము స్వతంత్రించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత కూడా నిత్యమైన స్వాస్థ్యమైనటువంటి మిమ్ములతో ప్రభానైనా మేము ఉండాలని ఆశపడుతున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ పరిచర్యను, వాక్యం ఉంటున్న ప్రతి జీవితాలను ఆశీర్వదించి మేలు కలుగు చేయమని నా ప్రియ కుమారుడైన నజరేయును వంటి యేసు సమస్తము పొందినాము నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.